కులాలకు పడదు, మతాలకు పడదు, ఇళ్ళకు పడదు, భాషలకు పడదు, భాషలో యాసలకు పడదు. ఇంత గొడవలున్న సెటప్లోకి ఈ నామింక్లేచర్ నుంచి మనం ఇంకొంచెం బయటికి త్వరలో వచ్చేస్తామండి. ఇప్పుడు శ్రీమంతుడి సినిమా ఉంది, అదే మహేష్ బాబు గారు కాకుండా కొత్త వాళ్ళతో చేస్తుంటే విల్ ఇట్ కలెక్ట్ దట్ మచ్. సో స్టార్ పవర్ యాడ్స్ కమర్షియాలిటీ. ఈ గొడవ అంతా ఏందండి, బేసికల్గా సరిపోయిన కథలు సరిపోగానే ఇట్స్ ఆల్వేస్ ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్. ఒక కథకుడుగా నాకు ఒక కథ చెప్పాలని ఒక ఐడియా వచ్చింది. ఆ కథ రాసుకున్న తర్వాత ఈయన చెప్దాం, ఆయన చెప్దాం, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ బాహుబలి ఫినామినా రాకముందే నేను సినిమా స్టార్ట్ చేశాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం ఒళ్ళు కాల్చుకోకుండా తక్కువ పొదుపుగా వాడతాను, కానీ వాడాల్సిన చోట కంపల్సరీగా వాడతాను. దిస్ బిగ్గెస్ట్ కమర్షియల్. బాహుబలి కన్నా ఎక్కువ యుద్ధాలు ఉన్నాయి సినిమాలు. మూర్ఖత్వానికి, ఒక మూర్ఖపు వాదానికి, ఒక పిడివాదానికి వాళ్ళందరూ జయహో అని చెప్పి తప్పులు అనేది అందరూ చేస్తారు. కానీ దాని నుంచి ఒక గొంగళి పురుగులు అనేది ప్రతి సీతాకోచిలుకగా మారాలంటే క్యాటర్ పిల్లర్ హ్యాస్ టు గో త్రూ దట్ ప్రాసెస్ టు బికమ్ ఎ బటర్ఫ్లై. సొసైటీ మీద ప్రేమ ఉంటుందండి బేసికల్గా. నేను తెలియని కోపం అన్నాను నేను. ప్రతి మనిషికి మధ్య వచ్చిన కనపడిన ఒక కంచె ఉంటుందండి. ప్రతి డైలాగ్కి ఒక అర్థవంతమైన రావాలని ప్రయత్నిస్తాం కాబట్టి డైలాగ్ పాపులర్ అవుతుంది. నైజం బట్టి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుందండి. గ్రేట్ డైరెక్టర్, ఈజ్ ఎ ఇన్స్పైరింగ్ డైరెక్టర్, ఈజ్ ఎ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ బేసికల్ అనమాట. వరుణ్ తేజ్ ఎగ్జాక్ట్గా సెట్ యాడ్ పవర్ ఇన్ ఈచ్ మ్యాన్స్ ఐస్ అండి. వరుణ్లో పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. Hi India Gliss viewers, Kancha is releasing on October 22nd on Vijayadashmi Day. This is a great opportunity for us to release this film on the festival day, and definitely watch this film, and I'm going to discuss something with Naidu garu right. గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఒక కథ అనుకున్న తర్వాత కాన్సెప్ట్ అనుకున్న తర్వాత దానికి మాత్రమే టైటిల్ పెట్టడం జరిగింది. కృష్ణ మందిర్ జగద్గురు వచ్చేసి ఎక్సెప్షన్. బేసికల్గా నువ్వు ఒక కథ అనుకున్నాము, దానికి టైటిల్ సూట్ అవుతుంది, బట్ టైటిల్ అనేది ఎక్కువ డ్రైవ్ చేసింది ఆ భాగవత లీలను చెప్పడానికి. నా ఒక సినిమాకి ముఖ చిత్రం లాంటిది ఈ టైటిల్. ద పుల్లింగ్ ఫోర్స్ ఒకటి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ ఒక మిస్టిక్నెస్ ఉండాలి ఈ టైటిల్లో. ఇందులో చూపించబోతున్నది ఏంటి అనేది ఒక చిన్న మిస్టేక్నెస్ ఉండాలి. సినిమా చూసిన తర్వాత ప్రతిదీ ఈ టైటిల్లో ఒదిగిపోయి ఉండాలన్నమాట. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద టైటిల్స్, అండ్ ప్రతిసారి నేను పెట్టిన టైటిల్స్ అన్నీ కథానుగుణంగా, కథ కోసం, కథ ప్రకారం పెట్టాను. రెండు దేశాల మధ్య, అనేక దేశాల మధ్య, అనేక మంది మనుషుల మధ్య, మనసుల మధ్య, కులాల మధ్య, భాషల మధ్య, యాసల మధ్య, ప్రతి మనిషికి మధ్య వచ్చిన కనపడిన ఒక కంచె ఉంటుంది. ఆ కంచెని చూసుకొని దాటాలి. కొన్నిసార్లు చూసుకొని దాటకపోతే ఆ కంచె మన కాళ్ళ చుట్టేసుకుంటుంది. కానీ కంచెలు మనం ఏర్పరచుకునే కొన్ని ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి, లైక్ రెండో ప్రపంచ యుద్ధం, ఆ యూదుల మీద ఒక హిట్లర్ అనే అతను దాష్టీకం. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకతను కంచెలేశాడు. జర్మన్లు, అప్పుడు చదువుకున్న వాళ్ళ దేశమైన జర్మన్లు కూడా ఒక మూర్ఖత్వానికి, ఒక మూర్ఖపు వాదానికి, ఒక పిడివాదానికి వాళ్ళందరూ జయహో అని చెప్పి జ్యూస్ మీద ఫైట్ చేయడం జరిగిందన్నమాట. అలాంటి మనుషులు కూడా కంచెలు ఏర్పరచడం జరుగుతుంది. ఈ సినిమాలో కూడా దేశాల మధ్య అక్కడ జరిగే ఒక సరిహద్దుల్లో జరిగే ఫెన్సెస్ ఉంటాయి. ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ఉండే ఒక అందమైన పేయ దూపాటి హరిబాబు, సీతాదేవి. వీళ్ళిద్దరు మద్రాసులో చదువుకుంటా ఉన్నారు. ఆ ఊరి నుంచి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ స్నేహం తర్వాత ప్రేమగా మారుతుంది. వీళ్ళు ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ ఊరి పరిస్థితులు, ఈ ప్రేమ వల్ల లేదా ఈ ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ఎలా కంచెలు ఏర్పడినాయి అనేది ఈ కథ అండి. కంచె కథకి మూలం ద ఎగోనీ, హేట్రెడ్, ఇవన్నీ మనిషిలో ఎంత ఎక్కువ ఉన్నా సరే ఆల్వేస్ లవ్ అనేది ఎప్పుడు ప్రివైల్ అవుతూ ఉంటుంది. లవ్ అనేది, ప్రేమ అనేది ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. ఒక వైజాగ్లో నేను వేదం షూటింగ్ జరుగుతున్నప్పుడు అందులో వైజాగ్ మీద జపాన్ వాళ్ళు ఒక బాంబు దాడి జరిగింది అని విన్నాను. ఆ బాంబు ఇంకా మ్యూజియంలో ఉందని. సో అప్పటి నుంచి ఒక పరిశోధన స్టార్ట్ చేస్తే 25 లక్షలకు పైగా ఇండియన్ సోల్జర్స్, రాయల్ ఇండియన్ ఆర్మీ లాగా జర్మనీ, ఇటలీ ఆర్ జపాన్ వాళ్ళ
యాక్సిస్ ఫోర్సెస్తో పోరాడారు. ఒక మిలిటరీ మాధవరం అని మనం విన్నాం తాడేపల్లిగూడెం పక్కన. అక్కడి నుంచి 2,000 మంది సోల్జర్స్ వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2లో చేశారంట. ఈ 2,000 మంది సోల్జర్స్ అంటే 2,000 కథలు, 25 లక్షల మంది సోల్జర్స్ అంటే 25 లక్షల కథలు. అంటే ఒక సినిమా వ్యక్తిగా చూస్తున్నట్టు జీవితాలు. సో అందులో నుంచి ఒక అందమైన అద్భుతమైన కథ ఈ కంచె. 70 సంవత్సరాలు వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ప్రతి దేశం ఈ వరల్డ్ వార్ 2 గురించి ఫిల్మ్స్ చేయడం జరిగింది. బట్ మనం ఇంతవరకు ఆ జానరాని టచ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్కళ్ళు అంటారు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చాప్టర్ ఉంటుంది, మనం దాన్ని లౌడ్గా చదవటం ఇష్టపడడం అనేది. ఏంటి మనకు లౌడ్గా చదవటం ఇష్టపడిన చాప్టర్స్ అంటే మన భారతదేశం హిస్టరీ అనేది ఓన్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయిందా? ఈ కథలని ఎందుకు చెప్పలేదు? సో ఇప్పుడు తెలుగులో మనం చాలా కథలు మనం చదవటం లేదు బేసికల్గా. అలాంటి చెప్పని ఒక కథని నేను తీసుకొని ఒక కథగా చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ బేసికల్లీ ఈ సినిమా తర్వాత ఇలాంటి చాలా సినిమాలు వస్తాయి. సొసైటీ మీద ప్రేమ ఉంటుందండి బేసికల్గా. తెలియని కోపం అన్నాను నేను. గమ్యం చూసుకుంటే గమ్యంలో ఉన్నది మనుషులు ఇలా అని చూడలేదు. ప్రతిసారి అతను ఎక్కడికి వెళ్ళినా హీ సీస్ గ్రేట్ పీపుల్ అండ్ హీ బికమ్స్ ఈవెన్ ఎ గ్రేట్ మ్యాన్. వేదంలో దే ఆర్ గ్రేట్ లైఫ్స్. తప్పులు అనేది అందరూ చేస్తారు, కానీ దాని నుంచి ఒక గొంగళి పురుగులు అనేది ప్రతి సీతాకోచిలుకగా మారాలంటే క్యాటర్పిల్లర్ హ్యాస్ టు గో త్రూ దట్ ప్రాసెస్ టు బికమ్ ఎ బటర్ఫ్లై. సో వేదం అనేది అదైతే, కృష్ణవందే జగద్గురు అనేటప్పుడు బల్లారంటే మనకి రాఘవ్ గారు గుర్తుకొస్తారు, కానీ ఇప్పుడు మైనింగ్లు గుర్తు రావటం అనేదండి. ఒక ప్రశ్నించట్లేదే అనేది ఒక సెటప్ అన్నమాట. ఈ సొసైటీ మీద కోపం కన్నా సొసైటీ మీద ఒక చిన్న ప్రేమ, అండ్ మోర్ దెన్ దట్ మనిషి మీద నమ్మకం, మనిషి నైజం మీద నమ్మకం, హ్యుమానిటీ మీద నమ్మకం అండి నాకు బాగా. ఎవ్రీ టైం మనం ఇంత రెండో ప్రపంచ యుద్ధం జరిగినా కూడా సో వి స్టిల్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఉండి హ్యూమన్ రేస్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నమాట. ఇలాంటి కథలు చూడడానికి ట్రై చేస్తూ ఉంటాం. లేదండి, ఒక డైలాగ్ కంపల్సరీగా మేబీ తక్కువ పొదుపుగా వాడతాను, కానీ వాడాల్సిన చోట కంపల్సరీగా వాడతాను. ప్రతి డైలాగ్కి ఒక అర్థవంతమైన రావాలని ప్రయత్నిస్తాం కాబట్టి డైలాగ్ పాపులర్ అవుతుంది. ఇప్పుడు మీకు డైలాగ్స్ ఎంత పాపులర్ అయిందో గమ్యంలో గాలి సీను అంతే పాపులరు, కేబుల్ రాజ్ అంతే పాపులరు, మీకు ఎంతవరకు ఆ సాంగ్ అంతే పాపులరు. సో ఐ వోంట్ అగ్రీ విత్ దిస్ ఆఫ్ డైలాగ్స్ మాత్రమే పాపులర్ అవుతాయి అని. బట్ ఐ మేక్ షూర్ ఇప్పుడు శాస్త్రి గారి పాటలు ఉన్నాయి, ఆయన రాసే ప్రతి పదం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ డైలాగ్స్ కూడా ఐఎమ్ జర్నింగ్ విత్ బుర్రా సాయి మాధవ్ గారు, గ్రేట్ డైలాగ్ రైటర్. సో ఆయన అద్భుతంగా రాస్తారు కాబట్టి అది జనానికి త్వరగా నచ్చుతుంది. అంటే కేబుల్ రాజ్ అదే క్యారెక్టర్ అండి. బీటెక్ బాబు వి అప్రోచ్డ్ ఇట్, బట్ కథ నైజం బట్టి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుందండి. గాలిసన్ అనేది ఆకతాయి ఆట విడుపు క్యారెక్టర్గా వచ్చి ఇతను మహాప్రస్థానం చెందుతుందన్నమాట. బట్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ వన్. ప్రతి సినిమాలో గాలిసన్ ఉంటే నన్ను పాటికి బాక్స్లో పెట్టి ప్రతి సినిమాలో ఇదే ఫామ్లో చేస్తున్నాడు అని చెప్పి తోసేసేవాళ్ళు. అది తెలియదండి. ఒక కథ అనుకుంటాను, ఆ కథని ఎలా ప్రజెంట్ చేయాలో, ఆ కథని ఎలా రాయాలో, ఎలా చెప్పాలో అది మాత్రమే చేస్తాను. ఐ బి వెరీ ట్రూ అండ్ కోర్ టు ద స్టోరీ అండి. దిస్ బిగ్గెస్ట్ కమర్షియల్ బాహుబలి కన్నా ఎక్కువ యుద్ధాలు ఉన్నాయి సినిమాలో. ఇట్స్ వార్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ కమర్షియల్ జానరా అండి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ జానరా ఇది. ఐ బిలీవ్ ఇట్స్ ఎ వెరీ కమర్షియల్. ఇఫ్ యూ సీ ద ఎమోషన్స్ ఆర్ వెరీ హైట్ అండ్ ఎమోషన్స్, వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు కూర్చోవటం లేదు, వాళ్ళు ఆ రోజు కొట్టుకునేది. ఇప్పుడు హీరోలు మన రెగ్యులర్గా కొట్టుకుంటే అంటే తన్ని వెనక పంపించి ఇక్కడ చావో స్వర్గం అంతే ఆ టైంలో. బట్ ద హై అండ్ ఎమోషన్స్ మోర్ దాన్ దట్ ఇట్స్ ఎ వార్ అండ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ లవ్ స్టోరీ కన్నా మించిన కమర్షియల్ లేదు. ఆ ఎక్స్ట్రీమ్లో ఒక ఫైటింగ్, ఒక యాక్షన్ ఓరియంటెడ్లో వార్కి మించిన యాక్షన్ లేదు. సో ఈ రెండు కంబైన్ చేస్తే ఈజ్ ఏ కికాస్ కమర్షియల్ ప్రాజెక్ట్ అండి. అబ్సల్యూట్ అండి. కమర్షియల్ అంటే అర్థం ఏంటండి? బేసికల్గా నేను ఎక్కువ డబ్బులు రావటం, ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు రావటం. ఇప్పుడు శ్రీమంతుడి సినిమా ఉంది, అదే మహేష్ బాబు గారు కాకుండా కొత్త వాళ్ళతో చేస్తుంటే విల్ ఇట్ కలెక్ట్ దట్ మచ్. సో స్టార్ పవర్ యాడ్స్ కమర్షియాలిటీ హియర్. బట్ ఈ సినిమాలో నాకున్న కమర్షియల్, నాకున్న స్టార్ పవర్ ఏంటంటే నా బ్యాక్డ్రాప్. వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచం ఎప్పుడు చూడండి అన్నమాట. దట్ విల్ పుల్ ద పీపుల్ బేసికల్గా. బట్ ఈ సినిమా కూడా ఐ థింక్ మీరన్న ఆ బాక్స్ ఆఫీస్ బుల్స్ ఐ అనేది ఈసారి తగిలిద్ది. ఐఎమ్ షూర్ దట్ ఫైనాన్షియల్గా విల్ బీ మచ్ మోర్ సక్సెస్ఫుల్
బ్లాక్ బస్టర్ అంటారు కదా దసరా సీజన్కి బ్లాక్ బస్టర్స్ వస్తాయని దసరా రోజును మేబీ కంచె విల్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఐ విల్ gain more financially so that I will have more courage to do these kind of films, and my producers Rajiv Reddy garu or Nanagar Sai Babu garu or Vibhu Srinivas garu will find more courage to spend on my next films too. కథ రాసుకోగానే నా మైండ్లో మొదటగా వచ్చిన వ్యక్తి వరుణ్ తేజ్ అండి. వరుణ్ తేజ్తో ఆల్రెడీ సినిమా తీసి ఉండాల్సింది, ఫస్ట్ సినిమా అది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దెన్ ఐ హ్యావ్ రిటర్న్ దిస్ ఫిల్మ్. కథ రాస్తున్నప్పుడు నా వరుణ్ తేజ్ ఉన్నాడు. అదే టైంలో నేను ఆ అమ్మాయిని కూడా, ప్రజ్ఞాని కూడా గబ్బర్ సినిమా కోసం ఆడిషన్ చేశాం. సో ఐ ఫౌండ్ ఇట్ వీళ్ళిద్దరూ మాత్రమే పర్ఫెక్ట్ అనేది నాకు జరిగిందండి. బేసికల్గా ఈ సినిమా రాస్తున్నప్పుడే వీళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ రాసిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. దెన్ ఒకసారి కలిసి మళ్ళీ ఫైనల్ చేసుకున్న తర్వాత, నేను నాగబాబు గారికి కథ చెప్పిన తర్వాత, ఆయన ఓకే చేసిన తర్వాత, వరుణ్కి కథ చెప్పిన తర్వాత, దెన్ ఐ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ వరుణ్ సెంట్రిక్. వరుణ్ నా మైండ్లోకి వచ్చాడు అంటే అది సెట్ అయిపోయినట్టే. ఒక కథ రాసినప్పుడు కథకుడికి కనుక ఒక మదిలో ఒక అతను మెదిలాడంటేనే అది 100% సెట్. ఇక్కడ మైండ్లో లేనిది ఫోటోలో ఏం తేడా రాదండి. ఒక గమ్మత్తైన విషయం, వరుణ్కి నేను ఒక బూట్ క్యాంప్ చేశామండి. నాట్ టు మేక్ హిమ్ అతను గన్స్ వాడటం దానికోసం కాకుండా, అసలు సోల్జర్గా ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళటానికి అన్నమాట. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ థింగ్. సోల్జర్స్ అనే ఒక రెస్పెక్ట్ అదంతా వేరన్నమాట. అది జరిగిన తర్వాత వరుణ్ నాకు కథ చెప్పిన విధానమే డిఫరెంట్ అండి బేసికల్గా. అండ్ ఈ అండర్స్టూడ్, అతను చాలా హానెస్టీ ఉంటుంది. అతను దూపాటి హరిబాబు అనే ఒక కాలేజ్ స్టూడెంటు, కెప్టెన్ దూపాటి హరిబాబు ఒక ఆర్మీ ఆఫీసర్గా రెండు చాలా అద్భుతంగా చేశాడండి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ యాక్చువల్లీ. అండ్ మోర్ దెన్ దట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ దట్ we are doing a great project. భయం అండి, బడ్జెట్ ఇంతే ఉందని భయం అన్నమాట. వి కాంట్ గో ఫర్ ఎనీ ఇంటెలిజెన్సెస్. ఈ సినిమా అనుకున్నప్పుడు మేము అనుకున్నది ఇంత బడ్జెట్లో తీయాలి అని ఒక ఫిక్స్ చేసుకున్నాం. 20 కోట్లు అనుకున్నాం, అది 19లో నేను 19 మెంటల్గా ఫిక్స్ అయ్యాను అన్నమాట. 10% అటు ఇటు అని. సో దానికోసం ఇట్స్ ఎ హ్యూజ్ ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ సెవరల్ టీమ్స్. ఒక ఇండియన్ పోర్షన్స్కి అంతా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది, ఆ యూనిఫామ్స్ మీద, గన్స్ మీద ప్రొక్యూర్ చేయటం. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. హీ ఫౌండ్ దట్ నైస్ లొకేషన్, నైస్ ప్లేస్ అలాంగ్ విత్ మై ఆర్ట్ డైరెక్టర్ టు షూట్ ఇన్ జార్జియా అండి. అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ ప్లానింగ్. కథ ఇలాగే ఉంటుంది. వీ కెన్ హంగుల్. దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రాస్ బేసికలీ. అంటే నా దగ్గర విస్తరుంది, అన్నం ఉంది, పప్పు ఉంది, సాంబార్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. కిల్లీతో సహా అంతా ఉంది. ఆ చివరి ఐస్ క్రీమ్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా అయ్యేది. లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మై పార్ట్. చిరంతన్ నేను గబ్బర్ ఈజ్ బ్యాక్లో ఓపెన్ చేసామండి. చిరంతన్ మ్యూజిక్ ఫర్ దట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ గాయ్. సో ఆయన ఈ సినిమాకి వచ్చిన సాంగ్స్ అన్నీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అతను ఒక చెప్పంగానే ద వే హీ కమ్ అప్ విత్, ఆయన మోసలో ఉండవు అన్నమాట, చాలా జాగ్రత్తగా చేస్తాడు ఆయన. దాని తర్వాత అతను రికార్డింగ్ ఈ సినిమాకి హీ వర్క్ విత్ ప్రోగ్రామర్స్ లైక్ తనుష్ టీకు, ప్రితేష్ మెహతా, దెన్ ఆదిత్య పోట్వాల్. సూపర్బ్ టాలెంట్ తోటి ఆయన చేశారన్నమాట. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ grand this music is and how royal this music is, and detailing in the sound is very exciting. Future works Raj Kamal lo Justin Jose and Parikshit Lalwani, Kunal Arvind, these are the people who design the sound, and the sound plays a major role in the war cinema, and it will be great. Maybe my stories inspire him more and he inspires my stories, and more than that a patience. ఆయన రాస్తూ ఉంటారండి పాట, ఆయన ఆగేదే ఉండదు, ఆయన మైండ్ వెళ్తూ ఉంటుంది. బట్ ఆ పెన్ను మీద పెట్టేది అంటే ఏదో ఒకటి రాసేటువంటి కానీ ఆ కథని, అక్కడదా జరిగిన కథని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట చేరింది, అక్కడదా జరిగిన దానికి అంతా జస్టిఫికేషన్ ఇస్తూ, దాని తర్వాత జరగబోయేదానికి ఆ గమనానికి ఒక పేవ్మెంట్ వేస్తూ రాయాలండి. పాట అంటే ఏదో పాట వచ్చిందంటే ఆషామాషిగా రాసేది పాట కదండి. చాలామంది ఆషామాషికి రాస్తారనుకుంటారు. బట్ గొప్ప సినీ రచయితలు దే నో దట్ వరకు జరిగిన కథ మొత్తాన్ని ప్రతిబింబిస్తూ ఉండాలి. ఇట్ కెన్ బి లాలీ పాట అవ్వచ్చు, లల్లాయి పాట అవ్వచ్చు, లవ్ పాట అవ్వచ్చు, అండ్ ఐటమ్ సాంగ్ అవ్వచ్చు. బట్ ఏదో కథకి అక్కడ అంతా సెటప్ ఉండాలి. ఆయన దాని మీద ప్రత్యేకంగా ధ్యాస పెడతారు బేసికల్గా. అండ్ మోర్ దాన్ దట్ మా గురుగారి మీద చిన్న అపవాదండి బేసికల్గా పాట రాయించుకోవడం కష్టం అనేది. ఎందుకంటే ఆయన రాయించాలంటే ఆయన ఇన్స్పైర్ చేయాలండి. ఇఫ్ యూ కాంట్ ఇన్స్పైర్ హిమ్ యూ డోంట్ గో. ఎస్, హీ ఇన్స్పైర్స్ మీ అ లాట్ అండ్ ఇట్స్ ఎ మ్యూచువల్ కైండ్ ఆఫ్ థింగ్.
ఇట్స్ హ్యూజ్ సక్సెస్. 90 కోట్లు వచ్చింది. దట్ మేడ్ మీ కమర్షియల్ డైరెక్టర్ దేర్ నో. అంటే అది గబ్బర్ ఈజ్ ఏ ప్రీ ఆర్డర్డ్ అండ్ బేసికల్గా ఆల్రెడీ కథ మురుగదాస్ గారు రాసింది ఉంది, అక్షయ్ కుమార్ గారు ఆల్రెడీ సైన్ చేస్తున్నారు, సంజయ్ లీలా బన్సాలి గారు. బట్ దే వాంట్ మీ టు డైరెక్ట్ ద ఫిల్మ్. ఐ వెన్ దేర్ అండ్ ఐ డైరెక్టెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఫర్ మీ ఇన్ హిందీ బేసికల్గా. నౌ 2-3 projects, strong projects which we are working on. వరుణ్, నేను ముకుందలో వరుణ్ అనేది డిఫరెంట్ అండి బేసికల్గా. బట్ నాకు వరుణ్, నేను లాంచ్ చేయాలనుకున్న వరుణ్ బేసికల్గా ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్. అతను అప్పుడు కరసామది నేర్చుకున్నాడు. నౌ దిస్ ఎ డిఫరెంట్ కైండ్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. దెర్ ఈజ్ ఏ పవర్ ఇన్ ఈచ్ మ్యాన్స్ ఐస్ అండి. వరుణ్లో పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ దెర్ ఈజ్ ఎ హానెస్టీ, దెర్ ఈజ్ ఎ ఇంటిగ్రిటీ. వరుణ్లో ఇవన్నీ ఉన్నాయండి. అతనికి పెద్దగా నేను కష్టపడి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. వరుణ్ ఒక సినిమా ఒక సీన్ చెప్పిన తర్వాత జస్ట్ చేసే ముందు చాలా గమ్మత్తుగా చేస్తాడండి. ఎస్, చాలా హానెస్ట్, చాలా వరుణ్ ఇది ఎప్పుడు చేస్తావు అన్నది చిన్న నువ్వు ఇప్పుడు చేసి ఇది ఎప్పుడు ఆలోచించావు, ఎప్పుడు చేస్తావు, నువ్వు యాక్షన్ చెప్పే 2 minutes ముందు ఐ థాట్ ఆఫ్ దిస్ అనేది. సో రేర్లీ యుల్ ఫైండ్ జమా ఫ్యాక్టర్స్ లైక్ Varun, who wants to give everything and who gets the best. బాగా మంచోడండి, చాలా ఎక్కువ మంచోడు. వాళ్ళ నాన్నగారి లాగా. I don't think he's a great friend, superb artist and everything. నెగిటివ్ చెప్పాల్సింది లేదన్నమాట. చాలా బాగా వెరీ సెన్సిబుల్ పర్సన్, సున్నితమైన మనస్తత్వం అన్నమాట, చాలా సున్నితమైన మనస్తత్వం. ఈ గొడవ అంతా ఏందండి బేసికల్గా సరిపోయిన కథలు సరిపోయి ఇట్స్ ఆల్వేస్ ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్. ఒక కథకుడుగా నాకు ఒక కథ చెప్పాలని ఒక ఐడియా వచ్చింది. ఆ కథ రాసుకున్న తర్వాత ఈయన చెప్దాం ఆయన చెప్దాం, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వేదం నేను ఫస్ట్ గమ్యం రాశాను, వేదం రాశాను, బన్నీకి బాగుంటుంది, బన్నీకి చెప్పాను. దెన్ కృష్ణ చేద్దాం రాసిన తర్వాత రానా బాగుంటుంది, తను వాచకం అంటే ఇష్టం ఉంటుంది, రానా బాగుంటుంది, వర్క్ చేశాను. ఈ సినిమా బాగుంది, వరుణ్కి బాగుంటుంది, వరుణ్కి వర్క్ చేశాను. ఒక కథ రాశాను, మహేష్ గారికి బాగుంటుంది, మహేష్ గారికి చెప్పాను. బేసికల్ వీఆర్ సపోజ్ టు డూ దట్. బట్ నా టైంలో ఆయన వేరే సినిమా, నేను గబ్బర్కి వెళ్ళటం 2013-14 అంతా నేను బాంబేలో కట్టడం సరిపోయింది. అండ్ అక్షయ్ గారిది when they did, there is other 2 big heroes which are happening. For me, it never happens that okay, next ఈ యాక్టర్ కథ రాయాలి అనేది. there will be a story which will come. ఒక కథ నాకు ఈ ఐడియా చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధం గురించి ఒక కథ ఉంది. కంచెలు మనుషులకు కులాలకు పడదు, మతాలకు పడదు, ఇళ్ళకు పడదు, భాషలకు పడదు, భాషలో యాసలకు పడదు. ఇంత గొడవలు ఉన్న సెటప్లోకి ఒక కథ అనుకున్నప్పుడు ఈ కథకి ఒక యంగ్గా ఉండాలి, ఒక చిన్న ప్రేమ కథ జరుగుతూ ఉండాలి, ఒక కాలేజీలో చదువుకున్న స్టూడెంటు పీరియడ్ లుక్ ఉండాలి, ఒక సోల్జర్ లాగా ఉండాలన్నమాట. వరుణ్ తేజ్ ఎగ్జాక్ట్గా సెట్ అయ్యాడు. ఇదే కథ నేను రాస్తున్నప్పుడు ఇంకో హీరోకి సెట్ అయ్యింది అనుకుంటే అదే హీరో దగ్గరికి వెళ్ళేవాడిని. ఈ హీరోకి ఎగ్జాక్ట్ వరుణ్ మాత్రమే సూట్ అని చెప్పి అలా వచ్చాను. జరుగుతుందండి బాబు. నాకు కూడా మంచి లవ్ స్టోరీ చేయాలి, లేకపోతే ఒక మంచి ఒక హనా పెళ్ళంటావా, లేకపోతే ఒక చిన్న గమ్మత్తైన కామెడీ చేయాలని. హౌ యూ రెస్పాండ్ ఇది ఇలా. ఇప్పుడు కథలు వెనుకున్నప్పుడు ఎందుకు కథ వచ్చిందో తెలియదండి. నువ్వు కథ కూర్చొని, నేను ఇంతవరకు కథ కూర్చొని నెక్స్ట్ ఈ కథ రాస్తాను అనేది జరగలేదండి. దెర్ ఇస్ సంథింగ్ ఒక మన మైండ్లో చాలా ఆలోచనలు దారాల్లా ఉండజుట్టుకు పట్టి ఉంటుంది, విడివిడి దారాలు అన్నీ ఒక ముడేసుకుంటాయండి, చిక్కుముడి ఇప్పలేదు. ఎప్పుడు అనుకోకుండా టప్పని ఒక్క దారం బయటకు వచ్చి అందమైన దండ ఏర్పడుతుంది. మన చిన్న ముత్యాలకు వచ్చేటమే సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ సెటప్ కానీ. నాకు ప్రతిసారి అంతే జరిగిందండి. ఎరువును ఎరగెన్స్ లాగా ఉండొచ్చు, బట్ స్టోరీ ప్రతిసారి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందండి. నేను ఇప్పుడు ఈ కథ రియల్లీ నా బ్లెస్డ్ యాక్చువల్లీ. సంగీత శ్రీనివాస గారితో నేను చాలాసార్లు అన్నాను, సార్ మీరు భైరవ ద్వీపం చేశారు, ఐతా 69 చేశారు, మైకేల్ మదన్ కామరాజ్ చేశారు, ఘటోద్గచ్చ చేశారు, యానిమేటెడ్ థింగ్ పుష్పక్ చేశారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టచ్డ్. అపూర్వ సోదరులు చేశారు, బట్ ఈ వార్ ఒకటి నా కోసం వదిలేశారు అనమాట. సో దిస్ ఈ స్టోరీ ఫైన్స్ యూ అనమాట. కథ దొరికినప్పుడు జాగ్రత్త చెప్పారు.
సింపుల్ అండి. ఐ లైక్ హిమ్ ఎ లాట్ క్యామియో. గురుగారు అక్కడ నుంచి పెట్టుకుని ఫస్ట్ షాట్ ఆయన మీద తీసామండి. సినిమా ఫస్ట్ షాట్ ఆయన మీద ఉంటుంది. ద ద ద ముహూర్తం షాట్ తర్వాత ఇమీడియట్గా ఆయన మీద ఉంటుంది అనమాట. అండ్ సినిమాలో కూడా ఇండియన్ స్టోరీ స్టార్ట్ కాగానే ఆయన మీద ఉంటుంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కీపింగ్ క్లోజ్ టు యూ హార్ట్ అంతే. చిన్నది ఒక చిన్న పియానో మాస్టర్ కావాలి, ఎవరన్నా గమ్మత్తైన క్యామియో కావాలి. అది కేఎఫ్సి లుక్లోకి గురుగారికి ఫోన్ చేశాను, సార్ అన్నాను. అండ్ దట్ ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అంటే ఇట్స్ నాట్, ఇట్స్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ షుడ్ నో. రాజమౌళి గారు ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అండి, ఏగదీసింది ఆయనే కదా. ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. హూ రియల్లీ కెన్ సీ దట్ నాకు నచ్చింది ఆడియన్స్కి నచ్చింది అనేది. ఇది ఈ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇదంతా ఈ నామింక్లేచర్ నుంచి మనం ఇంకొంచెం బయటికి త్వరలో వచ్చేస్తామండి బేసికల్గా. నౌ సింగీత శ్రీనివాసరావు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, ఈజ్ ఎన్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్, ఈజ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ బేసికల్. సో ఆయన మీద బాగా ఇష్టంతో వీడియో తీస్తాను. ఐ లైక్ నాకు చాలా జాన్రాస్ ఉన్నాయండి బేసికల్గా. నాకు ఎనీథింగ్ కొంచెం నవ్విచ్చే సినిమా అయితే నాకు ఇష్టం అండి బేసికల్గా. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ లవబుల్ మూవీ. ఫ్రమ్ దేర్ టు ఎనీ ఫిల్మ్ ఈజ్ నైస్. అండ్ ఇట్స్ డిపెండ్స్, వీ కాంట్ ఈట్ సేమ్ ఫుడ్ కైండ్ ఐ థింక్, ఎక్సెప్ట్ అమ్మ చేసిన తప్పితే మనకి మిగతాది రోజు ఒకటే తినలేం కాబట్టి. సో ఐ లైక్ జనరల్ రెగ్యులర్. ఇఫ్ ఇట్స్ ఎక్సైట్స్ మీ, ఇట్ మేక్స్ మీ ఆగకుండా ముందుకు తీసుకెళ్తుందంటే నాకు ఆ సినిమా నచ్చిందండి. అబ్సల్యూట్లీ ఎస్ అండి. కథల విధానంలో ఈ బాహుబలి ఫినామినా రాకముందే నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసింటే ఇంకొంచెం డబ్బులు పెట్టడానికి కూడా సంశయించేవాళ్ళం కాదేమో. బట్ మోర్ దాన్ దట్, బాహుబలి డిడ్ ఎ గ్రేట్ ఫేవర్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, బై పుషింగ్ ద ఎన్వలప్ అండ్ బేసికల్గా. అండ్ అందరూ అఫ్కోర్స్ ప్రతిసారి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం ఒళ్ళు కాల్చుకోకుండా కథకి అవసరమైనంత వేరకు పెడితే ఆ రిటర్న్స్ వస్తాయి అనేది బాహుబలి నిరూపించిందండి. బట్ అన్నెసరీ కంటెంట్ లేకుండా పెడితే అది రాదండి. బాహుబలి కంటెంట్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ కంటెంట్. యూ గోన్ సి బాహుబలి 2 మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది కాబట్టి దిస్ కంటెంట్ ఉన్నప్పుడు కథకి ఎంతైనా పెట్టచ్చండి. దట్స్ వాట్ వీ బిలీవ్డ్ ఇన్ కంచె. ఈ కంటెంట్కి ఇంత పెడితే తప్పితే ఆ ప్రోడక్ట్ రాదు, అండ్ వీ డిడ్ ఇట్. couple of projects which we are finalizing in Hindi, and then I have to see how it goes. Thank you so much, Naidu garu, and thank you, India Gliss.